బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం కొలువుతీరాక సీఎం చంద్రబాబు అధికారికంగా కైకలూరు నియోజకవర్గంలో సోమవారం తొలిసారిగా పర్యటించబోతున్నారు. కలితిండిలో జరిగే కార్యక్రమంలో 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన 4,000 ఎకరాలకు భూ హక్కు పత్రాలు, రీసర్వే చేసిన భూములకు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు. ఎవరి భూమి వారికే చెందాలని ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహణకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలితిండిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. 2,879 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను 1,090 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో నియోజకవర్గంలోని వైవాక, ఉనికిలి, గురవాయిపాలెం, భాస్కరరావుపేటకు చెందిన వారు ఉన్నారు. సెక్షన్ 22A కింద ఉన్న భూ యాజమాన్య హక్కుకు సంబంధించిన అన్ని ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కలితిండిలోనే ఉండనున్నారు. ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తల సమావేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. క్యాడర్ సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం కలితిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కూటమి నేతలు పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా కలితిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం ఎంతమంది లబ్ధిదారులకు ఈ పర్యటన వల్ల లబ్ధి చేకూరనుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా కైకలూరు నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటించబోతా ఉన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించబోతున్నటువంటి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. రైతులకు భూ హక్కు పత్రాలు, రీసర్వే చేసినటువంటి భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలిదిండిలో అధికారులు, కూటమి నాయకులు విశ్వస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరి భూమి వారికే చెందాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఇందులో భాగంగా కలిదిండిలో నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమంలో 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించినటువంటి హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేయబోతా ఉన్నారు. మొత్తం 2,879 ఎకరాల భూమికి సంబంధించి 1,090 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయబోతా ఉన్నారు. అదే కార్యక్రమంలో 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించినటువంటి సుమారుగా 4,000 ఎకరాలకు భూ హక్కు పత్రాలు, రీసర్వే పూర్తయిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించే కార్యక్రమం కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా 22A నిషేధిత జాబితాలో ఉండటం వల్ల భూముల యాజమాన్య హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రయోజనం అయితే కలిగించబోతా ఉంది. కైకలూరు నియోజకవర్గంలోని వైవాక, ఉనికిలి, గురవాయిపాలెం, భాస్కరరావుపేట ప్రాంతాలకు చెందినటువంటి పలువురు లబ్ధిదారులు ఈ జాబితాలో ఉన్నారు.
సెక్షన్ 22A కింద భూ యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో తమ భూములకు సంబంధించిన హక్కులు తమకు దఖలవుతా ఉన్నాయని లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:30 తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10:45 కలిదిండి చేరుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత 11 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ హక్కు పత్రాలను అందజేస్తారు. రైతులతో సమావేశం తర్వాత 11:55 కలిదిండిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఉద్దేశం భూ రికార్డుల ప్రక్షాళన, రీసర్వే, రైతు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ముఖ్యమంత్రి వేదిక నుంచి వివరిస్తారు. భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం చూపటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా స్పష్టం చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలిదిండిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, అలాగే కూటమి నాయకులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. చంద్రబాబు స్వాగతం పలుకుతూ కూటమి నాయకులు కలిదిండి పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మధ్యాహ్నం పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. సుమారు 3 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో కైకలూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కాబోతా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల మీద నాయకులతోటి ముఖ్యమంత్రి చర్చిస్తారు. వారికి ఒక దిశానిర్దేశం అయితే చేస్తారు. పార్టీ కార్యకర్తల సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి అయితే చేరుకోబోతా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.